మట్టిలో పుట్టిన మాణిక్యం ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువతో క్రీడా రంగాన్నే భవిష్యత్తుగా ఎంచుకుంది. ఎప్పటికైనా భారత జట్టు తరపున ఆడాలనే ఆకాంక్ష ఉండేది. ఎన్ని కష్టాలొచ్చినా చదువుతో పాటు క్రీడల్లో ఉన్నత స్థాయికి వెళ్లాలనుకుంది. అహర్నిశలు కష్టపడి ఇండియా జెర్సీ వేసుకోవాలనుకునే తన కలను నెరవేర్చుకుంది సిద్దిపేట జిల్లాకు చెందిన యువతేజం. ఆర్థిక సమస్యలు ఎదురైనా ఇరుగు పొరుగువారు మాటలతో ఇబ్బందికి గురిచేసిన పట్టుదలతో తల్లిదండ్రులు నింపిన స్ఫూర్తితో ముందడుగు వేసింది. చిన్న గ్రామం నుంచి మొదలైన ప్రస్థానం జాతీయ స్థాయి వరకు ఎదిగింది. భారత మహిళా బేస్బాల్ జట్టుతో రజతం సాధించడంతో పాటు 2025 అక్టోబర్లో జరిగే ఆసియా కప్ కు అవకాశం దక్కించుకుంది. ఈ అమ్మాయే సౌమ్యారెడ్డి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగపల్లి గ్రామానికి చెందిన పోసాన్పల్లి ప్రతాప్ రెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమార్తె. వ్యవసాయ కుటుంబం కావడంతో తండ్రి ఇబ్బందులు స్వయంగా చూసిన సౌమ్య చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించింది. క్రికెట్, బేస్బాల్ ఆటలపై ఇష్టంతో సాధన మొదలుపెట్టింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదివిన సౌమ్య కస్తూర్బా గాంధీ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. నల్గొండలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ పొందింది. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఆసక్తి ఉండటంతో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. 2021లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించింది. క్రికెట్ లో అంతగా గుర్తింపు రాకపోవడంతో బేస్బాల్ వైపు ఆసక్తి మళ్లించింది. చెప్పడ హై స్కూల్ నేను చదువుకున్నాను. అక్కడ చాలా నాకు స్పోర్ట్స్ ఇన్స్పిరేషన్గా దొరికింది. ఎంత స్పోర్ట్స్ ఇన్స్పిరేషన్ దొరికినా నేను చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేను చేస్తే స్పోర్ట్స్ ఫీల్డే అనుకున్నాను. భవన్స్ కాలేజ్ నా ఇంటర్మీడియట్, అక్కడ కూడా బాగా గేమ్స్ సాధించాను. ప్రతిరోజు నేను గ్రౌండ్లోనే ఉండేదాన్ని. కస్తూర్బా డిగ్రీ కాలేజ్ చేశాను. బీపేడ్ నేను శ్రీకృష్ణ కాలేజ్ నల్గొండలో చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎంపేడ్ కూడా చేస్తాను. బేస్బాల్లోనూ జాతీయ స్థాయిలో ఆడి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది సౌమ్య. 2021 కర్నూల్లో, 2022, 2023 సంవత్సరాల్లో పంజాబ్లో జరిగిన నేషనల్ గేమ్స్ లో స్వర్ణాలు కైవసం చేసుకుంది. 2025 ఏప్రిల్ 23 నుంచి 29 వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగిన మహిళల బేస్బాల్ క్వాలిఫైర్ పోటీల్లో పాల్గొన్న భారత జట్టులో తను సభ్యురాలు. 8 దేశాలు పాల్గొనగా ఈ టోర్నీలో గెలుపొందిన భారత జట్టు చైనాతో జరిగే ఆసియా కప్ కి అర్హత సాధించింది. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ థాయిలాండ్ లో జరిగినది టోర్నమెంట్. ఫస్ట్ మేము ఇండియా క్యాంప్ ప్రాక్టీస్ చేసాము. 1 మంత్ ఇండియా క్యాంప్ పంజాబ్ లో వేసాము. డిఫరెంట్ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి మేమిద్దరం సెలెక్ట్ అయ్యాము. సౌమ్య ఇంకా అమ్లా అనే అమ్మాయిలు ఇద్దరం సెలెక్ట్ అయ్యాము. అందులో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ తెలంగాణ నుంచి కూడా రిప్రజెంట్ చేశాము. తెలంగాణ పేరు అంటే ఏందో కూడా అక్కడ చూపించాము. ఈ ప్రయాణంలో తోడుగా ఉండి ముందుకు నడిపిన తల్లిదండ్రులు, తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ జనరల్ సెక్రటరీ శ్వేత, కోచ్లు చిన్న, ఖాదర్, షెర్వాజు, ద కెనరీ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతోంది సౌమ్య. పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే భవిష్యత్తులో పిల్లలు క్రీడల వైపు ఆసక్తి చూపుతారంటోంది. మా కోచ్లు చిన్న సార్, షాన్వాజ్ సార్, ఇంకా ఖాదర్ సార్,
వీళ్ళు నా కోచ్లు. మా జనరల్ సెక్రటరీ తెలంగాణకి శ్వేత మేడము, తను నాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తూ నన్ను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తనే. ఇంత మంచి పేరు తెచ్చాను తనకి. మళ్ళీ అలానే నేను ఒక పార్ట్ టైం జాబ్ చేస్తాను క్రికెట్ కోచ్గా అండ్ ఇంకా పీఈ టీచర్గా. ద కెనరీ ద స్కూల్లో వర్క్ చేస్తాను. అందులో నేను చాలామంది టీచర్స్ నాకు ఎంకరేజ్గా ఉండి చాలా ముందుకి సపోర్ట్ చేశారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈ అమ్మాయి గ్రామంలో ఎలాంటి వసతులు లేకున్నా ఉన్నత లక్ష్యం పెట్టుకుని నెరవేర్చుకునేందుకు నిరంతరం సాధన చేసింది. ఇండియా జెర్సీ వేసుకోవాలని తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె తల్లిదండ్రులు. ఆమెకు క్రీడల ఆసక్తి ఉండే ఎక్కువ. ఆమె క్రీడలకు పంపించడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆమె క్రీడ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆమె ఫస్ట్ ఫీల్డ్. అది కొద్దిగా టాస్క్ లాగా ఉండి బాగా ఒకసారి 2 సార్లు ఆడేవాక కొద్దిగా ఇబ్బందిగా అయింది ఆమెకు. మనీతో ప్రాబ్లం అయింది. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది ఆ క్రికెట్లో. అంత పొలిటికల్ సపోర్ట్ ఉండాలి దానికి. దానివల్ల ఈ బేస్బాల్కు సెలెక్షన్ చేసుకుంది ఆమె. బేస్బాల్లో కూడా బాగా రానిచ్చింది. నిన్న మొన్న జరిగిన ఆసియా కప్లో థాయిలాండ్ ఆడిన గేమ్లో కూడా బాగా రానిచ్చి గెలిచి రావడప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. మా కుటుంబానికి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కొద్దిగా ఆర్థిక సాయం ఉంటే ఎవరైనా చేయగలరని మేము కోరుచున్నాం. పిల్లలకు ఒక గోల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ గోల్ని రీచ్ చేయాలి. మనకి ఏ కష్టం, వాళ్ళు కష్టపడ్డ దానిలో మనకు ఒక కష్టం అనేది తక్కువ ఏం కాదు. వాళ్ళు ఎండానక వాననక వాళ్ళు కూడా ఇప్పుడు ఈ చిన్నతనంలో ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనం ఏ కష్టమైనా చేసి పేరెంట్స్ కంపల్సరీ పిల్లలకి సపోర్ట్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. చైనాతో జరిగే ఆసియా కప్లో సత్తా చాటడంతో పాటు భవిష్యత్తులో భారత జట్టు తరపున ఆడి మరిన్ని పతకాలు సాధిస్తానంటోంది ఈ క్రీడా కిశోరం.